పండుగ సంబరాలు సంక్రాంతి సందేశం. సంక్రాంతి పండుగ భారతదేశంలో ముఖ్యమైన పండుగలలో ఒకటి. ఇది రైతుల పండుగగా, ప్రకృతి పట్ల కృతజ్ఞతగా జరుపుకుంటారు. ఈ కథ ఒక చిన్న గ్రామంలో సంక్రాంతి పండుగను ఎంతో ఉత్సాహంగా జరుపుకున్న ఒక కుటుంబం గురించి. ఒక చిన్న గ్రామం ఉంది. పేరు హరిపురం. ఆ గ్రామంలో ఒక రైతు కుటుంబం ఉండేది. ఆ కుటుంబానికి నాయకుడు రామయ్య, అతని భార్య లక్ష్మి, ఇద్దరు పిల్లలు. అందులో ఒకరి పేరు నరేష్, ఇంకొకరి పేరు పద్మ. సంక్రాంతి పండుగ సమీపిస్తుండగా రామయ్య కుటుంబం పండుగ కోసం ఏర్పాట్లు ప్రారంభించింది. భోగి పండుగ రాత్రి కుటుంబం ఇంటి ముందు చెత్తను కాల్చి కొత్త ఆలోచనలతో జీవితాన్ని ప్రారంభించడానికి సంకల్పం చేసుకుంది. రామయ్య తన పిల్లలకు చెప్పారు, భోగి అంటే మన పాత అలవాట్లు, చెడు ఆలోచనలను వదిలి కొత్త ఆశయాలతో ముందుకు సాగడం. పిల్లలు భోగి మంట చుట్టూ చీరలు, దుస్తులు వేసి కొత్త